హలో ఎవ్రీవన్. ఇంటర్లింక్ నెట్వర్క్లో చాలా మందికి ఏంటంటే ఒక మైనింగ్ సైకిల్ 2 మైనింగ్ సైకిల్స్ మిస్ చేస్తే లేదా ఒక 1 డే మిస్ చేస్తే కనుక లేదా సమ్టైమ్స్ ఫ్రీక్వెంట్గా ఏమవుతుందంటే సెషన్ ఎక్స్పైర్డ్ అవుట్ అని చెప్పి లాగౌట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఈ లాగౌట్ ఇలా మామూలుగా ఆటోమేటిక్గా అయిపోయి మనకి డిస్ప్లే ఏమో ఇలా వచ్చేస్తుంది, ఎలాగా సెషన్ టైమ్అవుట్ ప్లీజ్ లాగిన్ అగైన్ అని చెప్పి. మీరేం చేస్తారంటే ఇప్పుడు మీకోసం నేను లాగౌట్ చేశాను, ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి డెమో. ఇదిగో ఇట్లా చూపిస్తుంది. మీరు ఏం చేస్తారంటే లాగిన్ ఆర్ యూ రెడీ అని ఉంది కదా, లాగిన్ ప్రెస్ చేసి మీది ఏదైతే ఇంటర్లింక్ ఐడి ఉందో అది మ్యాక్సిమం డివైస్లో సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకోవడం వల్ల మీకు ఆటోమేటిక్గా అది ఎంటర్ అయిపోతుంది. మీరు సేవ్ చేసుకోకపోతే మీ డేటా లాస్ అవుతుంది. మీరు గుర్తుంచుకోవాలి, మాన్యువల్గా మీ మైండ్లో మెమరీ పవర్ ఫీడ్ చేసుకొని ఉండాలి. నేనైతే సేవ్ చేసేసుకున్నా నా ఇంటర్లింక్ ఐడి అనేది. సేవ్ చేసుకొని లాగిన్ అని కొట్టా. నేనేంటంటే ఇక్కడ పాస్వర్డ్ దగ్గర ఫింగర్ ప్రింట్ అనేది ఎలా చేశా. మీరు ఇఫ్ ఇన్ కేస్ ఫింగర్ థంబ్ అనేది ఎలా ఇవ్వకపోతే, బయోమెట్రిక్ అనేది ఎలా చేయకపోతే, మీరు ఏదైతే పాస్కోడ్ 6 డిజిట్ నెంబర్స్ ఏదైతే పెట్టుకున్నారో అది ఎంటర్ చేయండి. ఖచ్చితంగా ఎంటర్ చేయండి. ఎందుకంటే అది ఒక పాస్వర్డ్ లాంటిది. మీ సేఫ్టీ కోసం, మీకు ఒక ఫోన్కి మొబైల్ లాక్ ఎలాగో ఈ ఇంటర్లింక్ నెట్వర్క్లో మీ ఐడికి పాస్కోడ్ ఇది, అంటే పాస్వర్డ్ లాంటిది. ఈ 6 డిజిట్ నెంబర్ నేను ముందు చెప్పా కదా, గుర్తుపెట్టుకోండి అని చెప్పి. ఆ 6 డిజిట్ నెంబర్ ఇక్కడ గుర్తుపెట్టుకొని ఇక్కడ ఎంటర్ చేయండి. నేనైతే బయోమెట్రిక్ ఎనేబుల్ చేశాను కాబట్టి నేను ఇప్పుడు బయోమెట్రిక్ ఇట్లా పెట్టేస్తాను అన్నమాట. ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయింది. ఆటోమేటిక్గా ఫిల్ అయిపోవడం జరిగింది. లేదు మీరు మాన్యువల్గా ఎంటర్ చేసుకున్నా ఎంటర్ చేసుకోవచ్చు. ఎంటర్ చేసుకున్న వెంటనే మీరు ఏం చేస్తారు, మీ పాస్కోడ్ అదే కాబట్టి కన్ఫర్మ్ పాస్కోడ్ ఎంటర్ చేయండి. ఫేస్ స్కాన్, లాగిన్ విత్ జీమెయిల్, లాగిన్ విత్ ఈమెయిల్, లాగిన్ విత్ ఫేస్బుక్ అని చూపిస్తుంది. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే స్కాన్ ఫేస్, అంటే ఫేస్ స్కానింగ్లో చాలా మందిది ఫెయిల్ అయిపోతుంది. చాలా మంది ఫెయిల్ అవుతున్నాయి. మీరు సెషన్ టైమ్అవుట్ కానీ కొత్తగా లాగిన్ అయ్యేటప్పుడు చాలా మంది ఫేస్ స్కాన్ ఫెయిల్ అయిపోతుంది. అగైన్ నా సజెషన్ ఏంటంటే మీరు ఏదైతే ఈమెయిల్తో లాగిన్ అయ్యారో ఆ మెయిల్తో లాగిన్ అక్కడ ఆల్రెడీ మీకు చూపిస్తుంది. మీరు లాగిన్ విత్ ఈమెయిల్ అనే పెట్టుకోండి. నా సజెషన్. ఫేస్ స్కాన్ మళ్ళా ఫెయిల్ అయితే మీరు మళ్ళీ లాగిన్ చేయాలి. ఆ లాగిన్ ఏదో డైరెక్ట్గా లాగిన్ విత్ జీమెయిల్ ఎంటర్ చేయండి. లాగిన్ విత్ జీమెయిల్ ఎంటర్ చేయగానే మీకు చూజ్ అన్ అకౌంట్, అంటే మీరు ఏదైతే లాగిన్ కోసం పెట్టుకున్న జీమెయిల్ ఉందో ఆ జీమెయిల్ మీద ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా పాస్కోడ్ అనేది లోడ్ అవుతుంది. మీ జీమెయిల్ అనేది వెరిఫై చేసేసుకొని ఇట్లా ఓపెన్ అయిపోతుంది.